బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం ముదురుతోంది. 4 రోజులుగా కొనసాగుతున్న వివాదంపై వైసీపీ కోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఈసీతో పాటు కూటమి అన్యాయంగా వ్యవహరిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఆర్ఓ సంతకం ఉండి స్టాంప్ లేకున్నా పూర్తి వివరాలతో ఫామ్ రాస్తే ఆమోదించాలని ఈసీ నిబంధనలు ఉన్నాయి. అయితే రిటర్నింగ్ అధికారి నిర్దేశించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలుంటే చాలని, పూర్తి వివరాలు చేతితో రాయకపోయినా పరిగణలోనికి తీసుకోవాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నిబంధనలు సడలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అది కూడా టీడీపీ నేతలు సీఈఓను కలిసిన తర్వాతనే జరిగింది. దీనిపైనే వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ నిబంధనలు ఎందుకు అని వైసీపీ వాదిస్తోంది. నిబంధనలు సడలింపుపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. అయితే ఈసీ ఆ ఫిర్యాదును స్వీకరించకపోతే కోర్టును ఆశ్రయించాలని వైసీపీ అడుగులు వేస్తోంది. ఈసీ కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తోందని వైసీపీ ఆరోపణ చేస్తోంది. పోస్టల్ బ్యాలెట్ లో ఈసారి కూటమికే అధికంగా ఓట్లు పడినట్టు సమాచారం జరుగుతుండటంతో వైసీపీ అప్రమత్తమైంది. ఆర్ఓలు చేసిన తప్పులకు తమ ఓట్లు ఎందుకు మురిగిపోవటం సరికాదని ఉద్యోగ సంఘాలు సైతం మండిపడుతున్నాయి. దీంతో చెల్లని ఓట్లపై గట్టిగా నిలదీయాలని వైసీపీ పోలింగ్ ఏజెంట్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు సమయంలో ఎలా వ్యవహరించాలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లకు శిక్షణ తరగతులను నిర్వహించింది. లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఫలితాలు తారుమారైతే ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా శిక్షణ తరగతులలో దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి, పోస్టల్ బ్యాలెట్ వివాదంపై వైసీపీ కోర్టును ఆశ్రయిస్తామని చెబుతోంది. అయితే దీనిపై పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుందా? కౌంటింగ్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా సిద్ధమైంది. దాంట్లో భాగంగానే నిన్న 175 నియోజకవర్గాల కౌంటింగ్ ఏజెంట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిక్షణ ఇచ్చింది. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కౌంటింగ్ ఏజెంట్లందరూ కూడా చెప్పింది. కానీ ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అటు ఎన్డీఏ కూటమితో పాటు ఈసీ అన్యాయంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడతా ఉంది. చంద్రబాబు అక్రమంగా అన్యాయంగా అధికారంలోకి రావాలని చూస్తున్నారని చెప్పి వైసీపీ మండిపడతా ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. 13A, 13B నిబంధనలను ఆ సడలింపుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తా ఉంది. గతంలో ఉన్న నిబంధనలు ఎందుకు ఇప్పుడు మారుస్తున్నారని ఈసీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. దేశంలో ఎక్కడా లేని రూల్ ఆంధ్రప్రదేశ్ లోని ఎందుకు ఈసీ పెట్టాల్సి వస్తుందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. దాంట్లో భాగంగా ఈసీ కూడా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఈ పోస్టల్ బ్యాలెట్ సడలింపుకు సంబంధించి ఫిర్యాదు చేసింది. 24 గంటల్లో దీనికి సంబంధించి చర్యలు చేపట్టకపోతే అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు ఇక్కడ పాటించకపోతే కోర్టుకు వెళ్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 24 గంటలు గడుస్తున్నా కూడా ఇంకా ఈసీ దానికి సంబంధించి ఏ విధమైన స్పందించలేదు, ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూడా ఈరోజు సంప్రదింపులు జరిపి దాని తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్ నిబంధనల సడలింపుకు సంబంధించి కోర్టుకెళ్లే ఆలోచనలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యంగా ఈ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ, అంటే ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి ఎక్కువ పడ్డాయని ప్రచారం కూడా జరుగుతూ ఉంది. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి, అంటే ఈ ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఎన్డీఏ కూటమికి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తా ఉంది. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేస్తుంది కనుక ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగి ప్రతిపక్షాలకి అనుకూలంగా వ్యవహరించే విధంగా కూడా ఈసీ నిర్ణయాలు ఉంటున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. దాంట్లో భాగంగానే అన్ని అంశాలపైన కూడా క్షుణ్ణంగా పరిశీలించి చాలా జాగ్రత్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. దాంట్లో భాగంగా నిన్న 175 నియోజకవర్గాల కౌంటింగ్ ఏజెంట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు సమావేశమయ్యారు. కౌంటింగ్ బూతుల్లో ఏ విధంగా వ్యవహరించాలి, కౌంటింగ్ సమయంలో అనుసరించి అమలు పరచాల్సిన వ్యూహాలపైన వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పోలింగ్ రోజు సంఘటనలు నిన్న గుర్తు చేశారు. ఏ విధమైన రిగ్గింగ్ పాల్పడ్డారు, ఎటువంటి గొడవలు జరిగినాయో, మరొకసారి కౌంటింగ్ అప్పుడు కూడా ఇదే సంఘటనలు రిపీట్ అవుతాయి
కనుక చాలా గట్టిగా బూతుల దగ్గర నిలబడాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లందరికీ కూడా పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే ఒక ఎక్స్పర్ట్స్ తో పాటు అన్ని విధాలుగా తెలివైన వాళ్ళని అందులో పెట్టాలని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో నిన్న పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ట్రైనింగ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ముఖ్యంగా ఆ పోస్టల్ బ్యాలెట్ నిబంధనల సడలింపుతో పాటు కొన్ని వ్యవహారాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసీతో పాటు ఎన్డీఏ కూటమి పైన మండిపడుతుంది. దాంట్లో ఆ భాగంగానే ఈ రోజు కోర్టుకెళ్లే అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జూన్ 4న తెలుగుదేశం పార్టీ అన్యాయంగా వ్యవహరించాలని చెప్పి చూస్తున్నా కనుక దానికి సంబంధించి గట్టిగా నిలబడాలి, చెల్లే ప్రతి ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కే విధంగా అక్కడ మీ పర్ఫార్మెన్స్ ఉండాలని చెప్పి కూడా పార్టీ నాయకులందరూ కూడా నిన్న కౌంటింగ్ ఏజెంట్లు చెప్పారు. చాలా చల్లని ఓట్లన్నీ కూడా ఉన్నాయి, అవి చల్లని ఓట్ల కింద మనం చూపించగలగాలని చెప్పి కూడా చెప్పారు. ఇలా ఓవరాల్ గా కౌంటింగ్ రోజు ఏ విధంగా వ్యవహరించాలని దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశం చేసింది. దాంతో పాటు ఏదైతే ఎన్నికల కోడ్ వచ్చింది, తర్వాత పోలింగ్ కౌంటింగ్ వరకు మధ్యలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడ్ చేస్తా ఉంది. ఈసీ ఎన్డీఏ కూటమితో కలిసి వ్యవహరిస్తా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పి కూడా వైసీపీ మండిపడతా ఉంది. రాష్ట్రంలో ఎక్కువ శాతం ప్రజల మ్యాండేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని మనం ఖచ్చితంగా గెలుచుకోవాలంటే కౌంటింగ్ రోజు సరిగ్గా వ్యవహరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఝాన్సీ. రైట్ వినయ్, థ్యాంక్